ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ఒక్కొక్కసారి ఆయన్ను ప్రేమించిన వారిని శోధనల ద్వారా పరీక్షిస్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో శోధనలు వచ్చినప్పుడు కూడా నిరుత్సాహంతో కృంగిపోకుండా దేవుని ఎడల విధేయత కలిగి జీవించాలి. అప్పుడే మనం ధన్యులముగా తీర్చిదిద్దబడిన వారమవుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో శోధనలు భవిష్యత్తులో మనకు మెప్పును ఘనతను దయచేస్తాయని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కావున ఈ లోకంలో కలిగే శ్రమలు, లేమి, కొదువ, దరిద్రత, అనారోగ్యం అనేవి పరలోకంలో మనలను భాగ్యవంతులుగా చేస్తాయని గ్రహించాలి. అలాగనే దేవుని ప్రేమించు వారికి కలిగే శ్రమల కారణంగా ఆయనలో మరింత స్థిరముగా ఉండగలుగుతాము. శ్రమలను ఓపికతో నిరీక్షణతో భరిస్తే ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని కూడా మనం పొందుకుంటాం. అందుచేత అగ్ని వంటి మహాశ్రమలు ఎదురైన వాక్యం తెలియచేస్తున్నట్లుగా ధైర్యం కలిగి మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. యోబు వలె శ్రమల్లో విశ్వాసవీరులుగా నిలుద్దాం. దేవాతి దేవుడు శోధనలు సహించుటకు శక్తినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. గనుడవైన మా దేవ, మహోన్నతుడా, మీకే వందనములు. మా జీవితంలో ఎదురయ్యే కష్ట పరిస్థితుల్లో మాకు కేడంగా, దుర్గంగా, శైలంగా, కొండగా, కోటగా ఆశ్రయమై మీరు ఉన్నారని గ్రహించి ధైర్యంతో ముందుకు సాగిపోవుటకు మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.